మిత్రులందరికీ నమస్కారం. ఎన్నటి నుంచో ఇవి జరుగుతున్నాయనేది నిజమే గాని ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణలో కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా జరుగుతున్నాయి. ఈ సంఘటనలు విడివిడి సంఘటనలు కావు. ఇక్కడ వాళ్ళు ఒక ఖాళీని ఊహిస్తున్నారు. పవర్ పాలిటిక్స్ లో మేము ఇక్కడ గేమ్ కాగలము అనే ఒక ఉద్దేశంతో సంఘ్ పరివార్ ఉంది. అందుకే నిజానికి సంఘ్ పరివారికి ఒక్క దేవుడు లేడు, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళకి దేవుళ్ళందరినీ కలుపుతున్నారు. ఇప్పుడు అయ్యప్ప వాళ్ళ దేవుడు కానే కాడు గాని అయ్యప్పకు కూడా ప్రతిస్పందిస్తున్నారు. అంటే ఈ దేవుళ్ళను కలుపుకోవడం, ఇంకింత వాళ్ళు చేసే విద్వేషాన్ని వ్యాపింపజేయడం, విభజనని చాలా తీవ్రం చేయడము, ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఊహిస్తున్న ఖాళీలో పూరించడానికి భాగం. దుర్భేద్యమైన అజ్ఞానము, విద్వేషము, ఇవన్నిటికి తోడు మనం ఈ పోస్టులు చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత తీవ్రమైన దాంట్లో ఉన్నారని. అంటే ఒక భ్రమలో పడిపోయినారు వాళ్ళు. వేణు వల్ల ఒక మంచి వివరణ రాస్తే దానికి ఒక టీచర్ పెట్టినది చాలా వాల్యూ, మీరు తీసుకోవాలి దాన్ని. అంటే వచ్చే జనరేషన్ మనకు మిగలదు. చాలా మంది ఇంతకుముందు దేవుళ్ళు సుభాషితాలు ఉండేది వాళ్ళ గ్రూపులలో, విద్యార్థులలో. ఇప్పుడు బండి సంజయ్ ఫోటో ఉంటున్నదని పెట్టినాడు ఆయన ఒక ఆయన. దాని అర్థం ఏమిటి? దేవుళ్ళు సుభాషితాల తర్వాత వచ్చేట ఆయన బండి సంజయ్. ఈ బండి సంజయ్ రాబోతున్నాడు మనకి. దాంట్లో భాగంగానే ఇది విడి సంఘటనగా చూసినా కూడా తప్పే అవుతుంది. టీచర్ రాములు గారి మీద జరిగిన దాడి కావచ్చు, మెర్సీ మార్గరెట్ ఇష్యూ కావచ్చు, వేణుది కావచ్చు, ఈ మూడు కావాల్సుకొని జరిగినాయి. ఆర్ట్స్ కాలేజీ మా ముందర పుస్తకాలు కాలబెట్టిపోయినారు వాళ్ళు, అది వేరు. కత్తులతో పొడిచినారు, అది వేరు. కానీ ఇప్పుడు ఒక ఎఫర్ట్ జరుగుతున్నది. ఆ ఎఫర్ట్ మనం గమనించకుంటే మనం తప్పనిసరిగా ఇక్కడ తెలంగాణలో కూడా కొంచెం ప్రమాదంలో కూరుకుపోయే అవకాశం ఉంది. అందరూ చెప్పినట్టుగానే ఒక కంబైన్డ్ ఎఫర్ట్ ఏదైనా పెడితే తప్ప దీని నుంచి మనం బయటపడలేం. ఈ కంబైన్డ్ ఎఫర్ట్ కి ఇది నిదర్శనం. ఇవాళ నిజం కూడా ఒక గొప్ప దినంగా భావిస్తూ అందరం భవిష్యత్తులో కూడా ఒక కంబైన్డ్ ఎఫర్ట్ తీవ్ర మతవాద, జాతీయవాద, ఫాసిస్ట్ పోకడలని నిర్వహించడానికి ఒక ఐక్య సంఘటనలాగా ఏర్పడితే తప్ప దీన్ని నిర్వహించలేమని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.